ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేవాదాయ శాఖ కమిటీల్లో నాయి బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించడం పట్ల పలువురి హర్షం. చింతలపూడి ఎమ్మెల్యే ఏలీజాను సత్కరించిన నాయి బ్రాహ్మణులు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ స్పష్టం. పన్నుల వసూళ్ల కోసం జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్. పలు ఆస్తులను జప్తు చేసిన మున్సిపల్ అధికారులు. భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం. మంగళవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసే సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి అనుచరులుగా ఆయా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలుపరచడం తమ వంతు బాధ్యతని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఏలీజా తెలిపారు. రాష్ట్రంలో అన్ని దేవాదాయ శాఖ కమిటీల్లో నాయి బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం కల్పించిన నేపథ్యంలో చింతలపూడి నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఏలీజాను ఘనంగా సన్మానించారు. కమిటీ సభ్యులను ఎమ్మెల్యేకు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఆచంట సాయి, పరిమి రమేష్, హనుమంతరావు, నాగేశ్వరరావు, గంగాధర్రావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని దేవాలయాల్లో కమిటీ మెంబర్లుగా నియమించడం జరుగుతుంది. న్యాయబ్రాహ్మణులుగా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యేగా సన్మానించడానికి వచ్చాము. చంద్రపూడి పట్టణ న్యాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రావూరి కృష్ణ మాట్లాడారు. కొంతమంది అధికార పార్టీ శ్రేణులు రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం దారుణమైన చర్యని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తుడ్డిగుంట రాము, మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు పినిమర్తి రామ్కుమార్, బొబ్బర రాజ్పాల్ కుమార్, సొంగ రోషన్ కుమార్, ఆకుమర్తి రామారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియపరిచేది ఏమిటంటే, మరి ఇలాంటి అరాచకాలు చేసే నాయకులు అయిపోయారు ఈవేళ రాష్ట్రంలో. మరి అలాగే చిన్నగారు కారు కూడా తగలబెట్టారు. ఇది ఒక్కరోజే కాదు, మొత్తం రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ ఆఫీసు, మంగళగిరిలో ఆఫీస్ కాడికి మొదలు పెట్టుకుని వీళ్ళ ప్రతి ఆఫీస్ని బద్దలు కొడతానే ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని భయభ్రాంతులు చేయాలని వీళ్ళ ఆలోచన. కానీ ఒకడు పోతే 10 మంది పుడతారన్న సంగతి వాళ్ళకి తెలుస్తలేదు. ఇంకా ఈవేళ ఆ రకంగానే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీటింగ్ పెట్టినా మరి ప్రజాదరణ ఎలాగున్నది అంటే, ఆ ప్రజాదరణని చూసి వార్చలేని పని ఈవేళ చేసే పనులు ఇవన్నీ కూడా. మరి స్వచ్ఛందంగా ఈవేళ ప్రజలు ఈ యొక్క మీటింగ్లకు వచ్చి మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ వింటున్నారు అంటే మరి ఆయన ఒక దగ్గర ఉన్న ఆదరణ ప్రజల్లో ఉంది. మరి అలాంటి ఆదరణ చూడలేక ఈవేళ మరి కన్ను కుట్టేస్తుంది వాళ్ళకి. మరి తక్షణమే ఇలాంటి విరమించుకోకపోతే ఈ ఉన్న సంవత్సరంలో పాటే మిమ్మల్ని గజ్జి దింపుతాకి
ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడు జరిగే అరాచకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి రేపు రాబోయే 2024 చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఖాయం. మరి ఈ పరిపాలనే అంతమందిస్తాం ఖాయం. మరి తక్షణమే ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరపున మొగ్గు చూపుతున్నారు. మరి దాన్ని వార్చలేనితనమే ఇది ఈ వైఎస్ఆర్ది. మరి తెలుగుదేశం పార్టీ తరపున ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం. పన్నుల వసూళ్ల కోసం జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం అధికారులు పలు వ్యాపార సంస్థలకు వెళ్లి పన్నులు వసూలు చేశారు. పన్ను చెల్లించిన వారి ఆస్తులను జప్తు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ టి భవానీ ప్రసాద్ మాట్లాడుతూ బకాయి పన్ను వసూళ్లకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. బకాయి పన్ను చెల్లించని పక్షంలో సంబంధిత ఆస్తిని జప్తు చేస్తామని తెలియజేశారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఐ సుబ్బారావు, టీపీఓ జగదీష్, శానిటరీ ఇన్స్పెక్టర్ రమణమూర్తి, ఎఫ్ఎన్ బాలమురళి తదితరులు పాల్గొన్నారు. పురపాలక సంఘ ప్రజలకు నమస్సుమాంజలండి. అత్యధిక బకాయిదారులు ఉన్నటువంటి జంగారెడ్డిగూడ పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి బకాయిదారులకు గౌరవ సిడిఎంఏ గారు, కలెక్టర్ గారి యొక్క సూచన మేరకు నోటీసులు ఇవ్వడం జరిగింది. రెడ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిస్టెంట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో అయినప్పటికీ పన్నులు చెల్లించకుండా మొండి వైఖరి వహిస్తున్నందుకు మొండి బకాయిదారులకు యొక్క ఆస్తుల్ని జప్తు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీజ్ చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ కేసర సరితా విజయ భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారుల నిబంధనలు పాటిస్తూ భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 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 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి వందలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. ఈ రోజున ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి దేవాలయం జరపడం జరిగింది.
అదేవిధంగా దేవాలయం అంతా సుందరంగా పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. ఈ స్వామివారి దర్శనార్థమై వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి విజయభాస్కర్ రెడ్డి గారు మరియు ధర్మకర్తలు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మండపంలో భక్తులకు అందజేయ ప్రసాదం స్వీకరించవలసి కోరుతున్నాం. అదేవిధంగా 11:30 దాటిన తర్వాత దేవాలయ భవనంలో అన్నదాన భవనంలో అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసింది కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభా స్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష గొప్పదనాన్ని చాటుతూ స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి అధ్యక్షతన పలు కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి తెలుగు యొక్క విశిష్టతను వివరించారు. విద్యార్థుల పలకలపై తెలుగు వర్ణమాలను ప్రదర్శించారు. అంతేకాకుండా తెలుగుదనం ఉట్టిపడే విధంగా వస్త్రధారణతో కనువిందు చేశారు. తెలుగు పద్యాలు, ఉపన్యాసాలు, సామెతలు, కవితలు విద్యార్థులు తమరైన శైలిలో ప్రదర్శించారు. నాటికలు, పాటలు, నృత్యాలతో తెలుగును కొనియాడారు. తెలుగు భాష అభివృద్ధికి పాటుపడుతున్న రచయితలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆగు, నేను ఇప్పుడు హాజరు వెయ్యబోతున్నాను. మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి, కానీ రానున్న రోజుల్లో కొన్ని భాషలేమో తన వెలుగుతనంతో నిండిపోతుంటే కొన్ని భాషలు మాత్రం తన ఉనికిని కూడా కోల్పోతున్నాయి. ఆ కోల్పోతున్న సందర్భంలో యునెస్కో కొన్ని భాషలు కనుమరుగవుతున్నాయి. కాబట్టి ఈరోజు ఫిబ్రవరి 21న వాళ్ళ యొక్క మాతృభాషను పరిరక్షించుకునే దినంగా ఈరోజు ప్రకటించడం జరిగింది. అందరూ చాలా తక్కువ మాట్లాడుతున్నారు. దాన్ని మోర్ చేయాలి అంటే మన తెలుగు భాషను ప్రేమించాలి, ఇతర భాషలను గౌరవించాలి. కాబట్టి మనకి ఇతర భాషలన్నీ గౌరవిస్తూ తెలుగు భాషను ప్రేమించుకుంటూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే అన్ని భాషలకి మన జీవితాన్ని కూడా ఒక సార్థకతను చేసుకోగలుగుతాం. కాబట్టి ఏదో ఒకటి పిచ్చపాటిని మనం ఈరోజు మాట్లాడి మేమేదో చాలా గొప్పవాళ్ళమని అనిపించుకోవాలన్న భ్రమలో ఈరోజు మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు అని చెప్పేసి, ఎందుకంటే మనం నేర్చుకోండి. మీరు ఎక్కడికి బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడాల్సిన తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే ఎక్కడికో ఫారెన్ పోతావు, ఫారెన్ నువ్వు తెలుగు మాట్లాడేది అక్కడ ఇంగ్లీష్ మాట్లాడాలి, నువ్వు ఇంకే వేరే కూడా పోతావు అక్కడ నువ్వు హిందీ మాట్లాడుకోవాలి. అందుకే అన్ని భాషలు నేర్చుకోండి. కానీ ఇక్కడ మన తెలుగుని, మన తెలుగుతనాన్ని, అదేవిధంగా ఇక్కడ చిన్న పిల్లలు చాలామంది కూడా అచ్చమైనటువంటి తెలుగుతనం కనిపిస్తుంది. ఇక్కడ పంచికట్టు కావచ్చు, అదేవిధంగా పిల్లలు, ఆడపిల్లలు చక్కగా ఆ పట్టుపావడాలు వేసుకొని ఆ జడలు, పూలు తోటి ఒక మన భారతీయ సంస్కృతి అనేది ఏంటంటే ఇక్కడ కనిపిస్తుందా అనిపిస్తుంది. పక్కనే ఉన్నారు అందరూ కూడా కవులు. మనకు తెలుసు, మనకి నన్నయ్య, తిక్కన, ఎర్రనయ్య లాంటి కవులు చాలా ఇంకా ఎన్ని మనకి మన కవిత్వ రీతులు ఉన్నాయో అదేవిధంగా మనకి ఎంత ప్రజలను చైతన్యపరచడానికి శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం దోహదపడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఏ రవి తెలిపారు. రెడ్ బుక్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో మహాకవి శ్రీశ్రీ రచనల్లో ఉన్నటువంటి మహాప్రస్థానం పుస్తకం మీద నాయకులు అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం అధ్యక్షత వహించగా రవి పాల్గొని మాట్లాడారు. మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థాన పుస్తకం భారతదేశానికి, అభ్యుదయ రచయితలకు, విద్యార్థులకు, కార్మికులకు, కర్షకులకు, దేశం మేలు కోరే ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు. ప్రజలందరూ రానున్న రోజుల్లో బహిరంగ అధ్యయన వేదికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు
పి సూర్యారావు, వి గోపి, జి సూర్యకిరణ్, బొడ్డు రాంబాబు, యాగంటి సీత, జిఎస్ నారాయణ, జి విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. రెడ్ బుక్ డే సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు మొత్తం కవితా ప్రపంచాన్నే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ని ఉర్రూతులోగించి నడిపించి ఉత్సాహపరిచి మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకాన్ని ఈ రోజు అన్ని చోట్ల కూడా చదివి ఆ కవితల ద్వారా ఉత్తేజాన్ని సందేశాన్ని అందించే దానికోసం ఈ రెడ్ బుక్ డే నిర్వహిస్తున్నాం. ఈ రెడ్ బుక్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సందర్భంగా జరుగుతుంది. గతంలో మానవ సమాజాన్ని ఏ రకంగా మార్చొచ్చు అని ప్రపంచానికి తొలిసారిగా తెలియజేసిన కార్ల్ మార్క్స్ ఎంగిల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకాన్ని రెడ్ బుక్ డే సందర్భంగా చదివి వినిపించడం జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా మొత్తం నిద్రిస్తున్నటువంటి మానవ సమాజపు భావాల్ని మేల్కొల్పి మొత్తం ఈ మానవ సమాజాన్ని మార్చడం కోసం ప్రజలందరినీ సమాయత్తం చేయడం కోసం రాసినటువంటి శ్రీశ్రీ కవితల్ని చదివించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రస్తుతం పాలక వర్గాలు వాళ్ళ ధరలు పెంచినా, నిరుద్యోగాన్ని పెంచినా, పేదరికాన్ని పెంచినా, అన్ని సమస్యలను పెంచినా, మరో పక్కన ప్రజల మధ్యన మత కలహాలు, కుల భేదాలు పెంచి ఆ రకంగా పక్కదోవ పట్టించేటువంటి ప్రజల చైతన్యాన్ని మొద్దుబార్చేటువంటి పరిస్థితుల్లో కాదు, మనకి సరైన మార్గం ఇది. ఈ పాలక వర్గాలు వేస్తున్నటువంటి ఉచ్చులో మనం పడకూడదు. వాళ్ళ భావజాలాన్ని మనం తిప్పికొట్టాలి, వాళ్ళ కుట్రల్ని కుతంత్రాలని మనం వమ్ము చేయాలనేటువంటి ఆలోచనల్ని రేకెత్తించడం కోసమే శ్రీశ్రీ మహాప్రస్థానం కవితలు ప్రజలందరికీ కూడా మేల్కొలుపుగా ఉపయోగపడతాయని ఉద్దేశం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో
మెగా స్పాట్ గిఫ్ట్స్ మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2000, 5000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. అసలుకు 3 రెట్లు అధికంగా నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి చిన్నపిల్లలు ఆడుకునే నోట్లను అంటగడుతున్న ఒక ముఠాను జంగారెడ్డిగూడెం పోలీసులు పట్టుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసి సుమారు 40 లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఎస్ఐ సాగరబాబు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో నకిలీ నోట్ల ముఠాలు ఉన్నాయని తమకు సమాచారం అందిందన్నారు. దీంతో అలాంటి వారిపై నిఘా ఏర్పాటు చేసి డబ్బు మార్చుతుండగా ఒక వ్యక్తిని అరెస్టు చేసి 40 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో 3 పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్ఐ సాగరబాబు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈరోజు మధ్యాహ్నం పూట కారాపేట శివాలయం రోడ్లో మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది. అక్కడ డబ్లీ కరెన్సీ 40 లక్షల రూపాయల వరకు ఇచ్చాము. ఈ సమాచారం బేస్ చేసుకుని అక్కడి నుంచి ఒక 3 వ్యక్తులు పరారవడం జరిగింది. ఒక వ్యక్తిని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే జంగారెడ్డిగూడెం పట్టణంలో 2-3 టీములు ఇట్లా డబ్లీ కరెన్సీతో గ్రూపులుగా ఏర్పడి జనాలను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే పోలీసు వారు వచ్చారని చెప్పేసి అన్ని అంటే పోలీసు వారు వచ్చారని చెప్పేసి వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళే వస్తూ ఉంటారు. జనాల దగ్గర నుంచి 2 లక్షలకు 3 లక్షలకి 1 లక్ష రూపాయలు అని చెప్పి చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం, చీట్ చేయడం చాలా జరుగుతున్నవి. దీని మీద మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఒక టీంను పట్టుకోవడం జరిగింది. అట్లాగే ముందు ఇలాంటి టీంలు ఉన్నాయని చెప్పేసి మాకు ఉన్నాయి. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తాము. ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో, ఏ విధంగా డబ్లింగ్ కరెన్సీ వల్ల నష్టపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ మీద ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళ మీద కేసు నమోదు చేసి జైలుకి పంపిస్తారని కోరుచున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణం గాయత్రి టౌన్షిప్లో సాయిబాబా దేవాలయంలో మహాశివరాత్రి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి ఇంద్రాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిపారు. స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ తంతును చేశారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ తంతును వీక్షించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. లక్ష్మీ నమః, నిత్యపుష్టాయ నమః, శ్రద్ధాయ నమః, విభూత్యై నమః, సురభ్యై మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామివారికి కళ్యాణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారికి జీలకర్ర బెల్లం సుముహూర్తం సందర్భంగా జీలకర్ర దానం జరిగింది. చక్కగా స్వామివారికి మాంగళ్యం బాగుండాలన్నా, అమ్మవారి అనుగ్రహం ఉండాలన్నా, ఈ సమస్త లోకాలు కూడా బాగుండాలన్నా సంపూర్ణ శివానుగ్రహం ఉండాలంటారనమాట. ఎవరు పూజ చేసినా పూజ చేయకపోయినా ఫలితం ఉన్నా లేకపోయినా శివుడికి పూజ చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఏంటంటే ప్రదోష సమయం. మనం ఉదయం కూడా పూజ చేసినా చేయకపోయిన శివుడికి సాయంత్రం చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం వస్తుంది. మనం సాయంత్రం పూట ఏ దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక శివాలయానికి వెళ్తే ముక్కోడు దేవతందరూ కూడా శివాలయానికి వస్తారు. చక్కగా సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుంది. చక్కగా అందులో భాగంగా మన
గాయత్రి టౌన్షిప్లో ఉన్న బాబావారి మందిరంలో ఇంద్రాక్ష మీద నీలకంఠేశ్వర ఆలయంలో విశేషంగా మహాశివరాత్రి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణ కార్యక్రమం వింటున్నారు. అందరూ కూడా సంపూర్ణ శివానుగ్రహం కలగాలని కోరుకుంటున్నారు. అణగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే మహాజన సోషలిస్ట్ పార్టీలో చేరాలని పార్టీ కో ఇన్ఛార్జి విసంపల్లి సిద్ధు మహాజన్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బొడ్డపాటి పండు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిద్ధు మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మందా కృష్ణమాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం ఈ నెల 22వ తేదీ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామంలో ప్రారంభమయ్యే పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. మన శ్రీ మందా కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో మరి పాదయాత్ర ప్రారంభం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పాదయాత్రకే మరి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఎంఎస్ అన్ని వర్గాల శ్రేణులు మరి తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. మరి ఎస్సీ వర్గీకరణ లక్ష్యాలతో పాటు ఈ దేశంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో అణగారిన వర్గాల ప్రజలకే రాజ్యాధికారం దిశగా మరి మన శ్రీ మందా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో మరి అడుగులు వేయబోతా ఉన్నాం. కాబట్టి రేపు 22వ తారీఖున రాజమండ్రి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రనే జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. కులం, మతం, పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా అందరూ ఒకటేనని చెప్పడమే సోషల్ జస్టిస్ ముఖ్యోద్దేశమని చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి ఎస్కే ఇబ్రహీం షరీఫ్ తెలిపారు. సోషల్ జస్టిస్ డే సందర్భంగా చింతలపూడిలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పట్నాల శ్రీనివాస్, డేవిడ్ రాజు, సోషల్ వర్కర్ అక్బర్ అలీ, కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కూడా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. పెద్దలందరూ చెప్పారు, భారత రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగంలో చెప్పినట్టుగా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనే కాన్సెప్ట్ భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులకు అనుగుణంగా సోషల్ జస్టిస్ అనేది కాన్సెప్ట్ ఉద్భవించింది. ఇందులో పెద్దలు చెప్పినట్టు we're all equal irrespective of caste, creed and color. First of all, we are all human beings irrespective of the fact that you are born in a rich family or poor family. Then we have to abide by the Constitution. What the Constitution says, the importance of the Constitution. First, we must inculcate the habit of good relation with the human being. చిన్న చిన్న విషయాలు అభిప్రాయ గారు చెప్పినట్టు చిన్న చిన్న విషయాల్లోనే మనం పెద్ద పెద్దగా ఏం చేయవలసిన చిన్న చిన్న విషయాల్లోనే మీరు షేరింగ్ అండ్ కేరింగ్, దాంతోనే సోషల్ జస్టిస్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది లైఫ్లో మీరంతా 9th 10th క్లాస్లో ఇచ్చినారు. ఇంకా అంతేనా? 10th క్లాసా 9th క్లాసా? 9th. ఇంకా భవిష్యత్తు 2 years మీరు కాలేజ్కి వెళ్ళిపోతారు. భవిష్యత్తు ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మీరంతా కూడా ఇక్కడి నుంచి మీరు ఫౌండేషన్ వేసుకోవాలి మీ జీవితానికి. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చంద్రగిరి శేషకిరణ్ మాట్లాడుతూ శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాల తలంబ్రాలు వడ్లను వలిచి బియ్యాన్ని శ్రీ సీతారామచంద్ర స్వామి పాదాల చెంతకు చేర్చడానికి హనుమాన్ చాలీసా పారాయణ 108 సార్లు జరిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. Yeah.
కోర్టులో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క సన్నిధిలో స్వామివారి మన భద్రాచల సీతారామచంద్రమూర్తి స్వామివారికి త్వరలో జరగబోయే కళ్యాణానికి అక్షింతలు తలంబరాల బియ్యం ఇక్కడ చేతులతో వరవడం జరిగింది. తర్వాత ఆ తలంబరాల బియ్యం ప్రసన్నాంజనేయ స్వామివారి వద్ద ఉంచి అక్కడి నుంచి 108 హనుమత్ చాలీసా పారాయణం చేసి స్వామివారి కలపడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. వార్తలు ముగించే మన ముఖ్యాంశాలు మరొకసారి. దేవాదాయ శాఖ కమిటీల్లో నాయీ బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించడం పట్ల పలువురి హర్షం. చింతలపూడి ఎమ్మెల్యే ఏలీజాను సత్కరించిన నాయీ బ్రాహ్మణులు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పట్టణాధ్యక్షులు రావూరి కృష్ణ స్పష్టం. పన్నుల వసూళ్ల కోసం జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్. పలు ఆస్తులను జప్తు చేసిన మున్సిపల్ అధికారులు. భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం. మంగళవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.